మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన పౌరసేవ కేంద్రాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా పాలనా అధికారి సంతోష్ బాదావత్ ప్రారంభించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనంతరం పురపాలక సంఘం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల జిల్లా పాలనా అధికారి సంతోష్ బాదావత్, డిఏఓ అనిత, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, కౌన్సిలర్స్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సిలర్స్ అప్సరా, దామోరా శ్రీనివాస్, అశోక గౌడ్ బెల్లంపల్లిలో నెలకొని ఉన్న సమస్యలైన మిషన్ భగీరథ, ఇక ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ పర్మిషన్స్, చెత్త డంపింగ్ యార్డు, పెండింగ్లో ఉన్న పార్కు నిర్మాణం, విధుల నుండి పక్కన పెట్టిన మున్సిపల్ శానిటైజేషన్ కార్మికులు మళ్లీ విధులకు తీసుకోవాలంటూ అనేక సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను, ప్రతిపాదనలను సుదీర్ఘంగా విచారణ చేపట్టి తగు న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ సంతోష్ బదావత్ హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్స్ వారి వార్డ్స్లో ఉన్న సమస్యలను చేయాల్సిన అభివృద్ధిని సమగ్ర నివేదిక తయారు చేసుకుని తమ దృష్టికి తీసుకుని వస్తే అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌన్సిలర్లకు సూచించారు. అలాగే బెల్లంపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేస్తే పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవచ్చని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో బడ్జెట్ ప్రవేశం సాఫీగా ముగిసింది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.